శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, నిన్నటి దినాన ప్రభు దినము కదా, పరిశుద్ధ దినము కదూ. అందరూ కూడా మీ కుటుంబాలతో దేవుని యొక్క మందిరములో ఆరాధించారని నమ్ముతుంటున్నాను. ఒకవేళ ఆరాధించకపోతే ఇక మీదట అటువంటి పొరపాటు చేయకుండా ప్రతి ఆదివారం ప్రభు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప శుభ దినం కాబట్టి ఆ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం, దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభు మనకిచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ ఉదయకాల కార్యక్రమాలను ప్రభు యొక్క వాక్కు ధ్యానించడం ద్వారా ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు. నాతో కలిసి మీరు కూడా మీ బైబిల్లో ఉన్నట్టు ఈ వచనాలను అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మాకు బహుమానముగా అనుగ్రహించినారు. ఈ ఉదయకాలం మా ప్రభు మా దిన కార్యక్రమాలను మీ వాక్కు ద్వారా, మీ వాక్ను ధ్యానించడం ద్వారా ప్రారంభించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాలన ప్రార్థన ద్వారా మీ ముఖదర్శనం చేసుకుని మా ఇదిన కార్యక్రమాలలో అడిగిటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తుతి చెల్లిస్తూ మీ వాక్కుతో మమ్మను మాట్లాడమని, మీ వాక్కుతో మమ్మను బలపరచుమని యేసు దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, ఆనాడు ఆది అపోస్తలులు ఎన్నో హింసలు పొందుతున్నటువంటి దినాలు, క్రీస్తు కొరకు సాక్షికరంగా జీవిస్తున్నటువంటి దినాలలో పౌలు శీలలు కూడా క్రీస్తు కొరకు సాక్షికరంగా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే ఆయనను చెరసాలలో వేశారు. సో పౌలు శీలలు నిర్దాక్షిణ్యంగా చెరసాలలో వేయబడ్డామని, శిక్షించబడుతున్నామని దిగులు చెందకుండా అర్ధరాత్రి కూడా దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారు ప్రార్థించినప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. వారు స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తుండగా వారితో పాటు ఉన్న ఖైదీలు వారి పాటలు వింటున్నారు శ్రద్ధగా. వారు స్తుతిని, ఆరాధనను వారు అనుభవిస్తున్నారు. వాళ్ళు సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతేకాకుండా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరాయి, బంధకాలు తెగిపోయాయి, వారికి విడుదల కలిగింది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అవును ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో, మన కుటుంబాలుగా, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలతో కలిసి మనం ఉన్నటువంటి స్థలములో మనం ప్రభువును స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే స్తుతి మన పరిస్థితిని, స్థితులను, పరిసరాలను మార్చివేస్తుంది. దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి నడిపించబడతాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అనుదినం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే, మన గృహాలలో మనం ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ కుటుంబ ప్రార్థనలు ఉదయ సాయంకాలం మనం జరిపినట్లయితే మన ఇరుగు పొరుగు వారు ఆ పాటలు, ఆ కీర్తనలు, ఆ ప్రార్థనలు విన్నట్లయితే వారి జీవితాలలో కూడా ఏదో ఒకరోజు మార్పు అనేది వస్తుంది. ఆనాడు ఖైదీలు వారు వింటూ ఉన్నారు. చెరసాల అధిపతి, ఆయన కుటుంబము రక్షింపబడి యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్వం తీసుకొని రక్షించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. సో ఈనాడు మనం కూడా అటువంటి అద్భుత కార్యాలు చేయగలం. ఎప్పుడు అనంటే మన కుటుంబాలుగా మనం ఉన్నటువంటి స్థలంలోనే కుటుంబ ప్రార్థనలు చేసుకుందాం, ఒక 2 పాటలు పాడుకుందాం,
వాక్యాన్ని చదువుకుందాం, ప్రార్థన చేద్దాం. మన పరిస్థితి మనది మాత్రమే కాదు, మన పరిసరాలు మార్చబడతాయి, అనేకులు రక్షింపబడతారు. అట్టి కృపను పొందుకొనున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, స్తుతి పరిస్థితులను మారుస్తుందని, స్తుతి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మార్చగలదని మీ వాక్కు ద్వారా పౌలు శీలల జీవితం ద్వారా మాకు నేర్పినారు. వందనాలు ప్రభు. మేము కూడా ఆ రీతిగా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మా పరిస్థితులను, మా ఇరుగు పొరుగు పరిస్థితులను మార్చగలిగేటువంటి బలమైన సాధనాలుగా వాడబడినట్లు మీ ఆత్మచేత బలపరిచి ఇది నా కార్యక్రమం అంతట్లో కూడా మీకు మహిమకరంగా జీవించినట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.